ఎన్నికల వేళ అసదుద్దీన్ ఓవైసీ జగన్ కు మద్దతు తెలపడాన్ని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫారూక్ షిబ్లీ ఖండించారు. ఏపీ ప్రయోజనాల కోసం ఎప్పుడు మాట్లాడని అసదుద్దీన్ ఇప్పుడు జగన్ కు మద్దతు తెలపడాన్ని తప్పుపట్టారు. జగన్ పాలనలో ముస్లింలపై 107 దాడులు జరిగితే అసదుద్దీన్ ఎక్కడికి పోయారని ప్రశ్నించారు. ఇక రాష్ట్రంలో ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని అసదుద్దీన్ ముందు తెలుసుకోవాలన్నారు. ముస్లింల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి టీడీపీ అధినేత చంద్రబాబు అని ఫరూక్ స్పష్టం చేశారు. ఏపీలోని ఎంఐఎం పార్టీ నేతలు అందరూ టీడీపీతోనే ఉన్నారన్నారు. నిజమైన సెక్యులర్ చంద్రబాబు అని అన్నారు. ఇక ఏపీ ప్రజలు ఓటేసే ముందు ఆలోచించాలని, ఎవరైతే గతంలో ఏపీని అభివృద్ధి చేశారో భవిష్యత్తులో కూడా ఏపీని అభివృద్ధి చేస్తారో వారి వెన్నంటే నిలబడాలని ఫారూక్ పిలుపునిచ్చారు. మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రంలో మీరు ఎవరికి ఓటేయాలి అన్న దానిపై ఆయన మాట్లాడతాడు. దాని తర్వాత ఏదైతే 4% రిజర్వేషన్ ఉందో ఆ రిజర్వేషన్ గురించి మాట్లాడతారు. దాని తర్వాత ముస్లింలు, మైనార్టీలు, దాని తర్వాత దళితుల యొక్క రిజర్వేషన్ ని చంద్రబాబు నాయుడు గారు తీసేస్తారని చెప్పి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారో ఆయన్ని నా దోస్త్ అంటారు, అంటే నా మిత్రుడు అంటారు. మీకు నిజంగా మీకు మిత్రత్వం ఉంటే కనుక మీరు ఇద్దరు కలిసి టెన్నిస్ ఆడుకుంటారో, లేకపోతే క్రికెట్ ఆడుకుంటారో, లేకపోతే గిల్లిదండ ఆడుకుంటారో, లేకపోతే మన ఇక్కడైతే మటుకు ఇక్కడ గొడ్డలి ఆట కూడాను బాగానే ఆడతారు. మళ్ళీ ఏ ఆట ఆడుకుంటారో మీ ఇష్టం అది. అసలు మీకు ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి అనేకమైనటువంటి సంఘటనలు, అనేకమైనటువంటి ముస్లిం మైనార్టీలపై జరిగినటువంటి అత్యాచార సంఘటనలు దేనిపై కూడాను నోరు విప్పి మాట్లాడకుండా ఈరోజు రాష్ట్రంలో మా యొక్క సంక్షేమాన్ని సంక్షోభంలో కూర్చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మళ్ళా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లింల యొక్క ఏదైతే అంశాలు ఉన్నాయో వాటిపై ఏ రోజు కూడాను 5 సంవత్సరాల్లో మీరు నోరు మెదపకుండా ఈ రోజున ఆల్ ఆఫ్ సడన్ గా కరెక్ట్ గా సమయానికి వచ్చేసి మీరు ఓటు ఎవరికి వేయాలి అని చెప్పేసి చెప్తున్నారంటే మీకు ఆ మాట చెప్పే నైతిక హక్కు లేదు. హైదరాబాద్ ని డెవలప్ చేసినటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. తెలీదా? హైదరాబాద్ అభివృద్ధి చెందిందంటే దానికి ఇద్దరు నవాబులు కారణం. ఒకరు నవాబ్ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ గారు అయితే రెండో వ్యక్తి పేరు నవాబ్ నారా చంద్రబాబు నాయుడు అన్న సంగతి ప్రతి ఒక్కరికి కూడాను తెలుసు. ఏ అంశంలో కూడాను కాంప్రమైజ్ కాకుండా మా వెన్నంటి నుంచినటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఆయన మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ అంశంలో. రానున్న రోజుల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు పూర్తిగా బాసటగా నుంచొని వారందరికీ కూడాను ఓటేయాలని చెప్పి